విత్ ఇన్ సెకండ్స్ లో మళ్ళీ సెకండ్ టైం సేమ్ రిపీట్ అయ్యాడు స్వామి. మళ్ళీ నాకు అలాగనే కనపడారు స్వామి. సాక్షాత్తు ఆ శ్రీరాములు పట్టాభి సీతారాములు వారే ఉదయాన్నే అదే విగ్రహం నా చేతికి ఇచ్చారు. పురుగులు మొత్తం దేవుడి మీద ఉన్నాయి స్వామి. ఇప్పుడు మీరు సొంతంగా ఇల్లు కట్టుకున్నారు, సంతోషంగా ఉన్నారు. నాకు ఒక స్క్రీన్ మీద చూపిస్తున్నారు, అదేం రాస్తున్నారు, అదేలేండి ఈ విధంగా చేస్తున్నారు. ఈ బుక్స్ కూడా ఏమీ తెలియదు, జ్ఞానం తెలియదు. అదేలేండి నేను ఆయన నామాన్ని స్మరిస్తాను, కానీ చాలా నిరహంకారిగా చెప్పాను. బోయమడుగుల శ్రీ పట్టాభి సీతారామస్వామి గుడి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ గుడి గురించి వచ్చిన భక్తులను అడిగి తెలుసుకుందాము రండి. నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు మునిశేఖర్ రెడ్డి. మీరు ఈ గుడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను దాదాపు 1.5 సంవత్సరం కింద వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను, ఇది రెండోసారి. మీ అనుభవాలు చెప్పండి ఈ గుడి గురించి. నా పేరు కోగట మునిశేఖర్ రెడ్డి. మాది కడప జిల్లా మైదుకూరు మండలం అనలూరు గ్రామం. నేను ఉద్యోగరీత్యా కడపలో నివాసం ఉంటున్నాను. నేను 1.5 సంవత్సరం కిందట ఇదే గుడికి రామిరెడ్డి సార్ ఉన్న వెంకటరామిరెడ్డి గారు రామదాస్ సార్తో పాటు నేను మా భార్య ఇద్దరం ఒకేసారి వచ్చాము. సార్తో పాటు వచ్చేసి మేము ఆ రోజు వచ్చేటప్పుడు రాత్రి 8 గంటలు ఉంది మేడం. 8 గంటల మీద ఇక్కడే భోజనం చేసేసుకున్నాము. అప్పటికే గుడి క్లోజ్ లో ఉన్నది. మేము ఇక్కడికి వచ్చేసి పడుకునేదానికి రాత్రి వచ్చేసి ఆ గర్భగుడిలో ఇక్కడే పడుకున్నాము. పడుకుని అంతా మాట్లాడుకునే టైంలో దాదాపు పడుకున్న ఒక 5 నిమిషాల గ్యాప్ లో మేము మాట్లాడుకుంటున్నాము. నేను నా లెఫ్ట్ సైడ్ లో మా మిసెస్ ఇద్దరు పడుకున్నాము. నాకు ఒక క్షణం వచ్చేసి ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసింది. అరికాల నుంచి నన్నెత్తి వరకు నాకు ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చేసి బాగా గట్టిగా అయిపోయాను. అట కళ్ళు మూసుకుని ఉండగానే అట్టే స్వామి ఒక విగ్రహం, ఉత్సవ విగ్రహం, అంత విగ్రహం వచ్చేసింది కళ్ళకి. నేను ఆ వైబ్రేషన్ తట్టుకోలేక నా పక్కన మా భార్య ఉంటే ఆమెను వచ్చేసి చేత్తో అలా అన్నాను. ఆ కొంచెంసేపటికి ఆ భయం ఉంది కదా అని చెప్పేసి ఆ కొంచెంసేపటికి మళ్ళీ ఏం లేదు. మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ లో మళ్ళీ సెకండ్ టైం సేమ్ రిపీట్ అయ్యాడు స్వామి. మళ్ళీ నాకు అలాగనే అక్కడికి నేను చూస్తూ తట్టుకోలేక మళ్ళీ మా లేపేశాను. వీళ్ళు మాట్లాడుకున్నంత నాకు వినిపిస్తుంది. మరి మూడోసారి కూడా సేమ్ అలాగే కనిపించారు. అక్కడ గుడిలో ఒక విగ్రహం ఉంటుంది కదా, పిల్లర్స్ ఉంటాయి కదా 4 పక్కల, ఆ విగ్రహంలో కొంత పసుపు గంధము కుంకుమ అంతా వేశారు. నేను ఆ చేత్తో స్తంభాన్ని అన్నప్పుడు నాకు ఎవరైతే ఉత్సవ విగ్రహం వచ్చారో స్వామి కళ్ళకి ఆయన మళ్ళీ మూడోసారి ఆ స్తంభంలో కనిపించారు. అది ఏంటంటే పడుకున్నప్పుడు కాదు, జస్ట్ ఊరికి అలా పడుకున్న గర్భగుల్లో అది అనుభవం వచ్చేసింది. నేను ఉదయం లేస్తాను 5:30 నిద్రలేసి రామిరెడ్డి సార్ గారికి చెప్పాను, సార్ నాకు ఇలా కళ్ళకి వచ్చిందంటే ఆ సాక్షాత్తు ఆ శ్రీరాముల వారే నీకు కనిపించారు, వైబ్రేషన్స్ నీకున్నాయి, ఆ దేవుడి మీద నీకు భక్తి ఉంది చెప్పేశారు. నేను ఏం చెప్పాలో ఆనందం పట్టుకోలేకపోయాను. తర్వాత అభిషేకం చేపించారు నాతో. అభిషేకం చేపించే ముందు కూర్చోబెట్టి నన్ను మా మిస్సెస్ ఇద్దరిని కూర్చోబెడితే రాత్రి పూట ఎవరైతే నాకు కళ్ళకి వచ్చారో స్వామి సాక్షాత్తు ఆ శ్రీరాములు పట్టాభి సీతారాముల వారే ఉదయాన్నే అదే విగ్రహం నా చేతికి ఇచ్చారు. అప్పుడు చూసి నేను అసలు మర్చిపోయేలేకపోయాను. రాత్రి వచ్చిన కళ్ళకి మళ్ళీ ఉదయం ఆ స్వామికి నేను అభిషేకం చేశాను. రాత్రి వచ్చిన కళ తెల్లారేసరికి మీ చేతిలోకి విగ్రహం వచ్చింది. అది కళ కూడా కాదు, కళ అంటే పడుకుంటే వచ్చేది కళ మేడం, కళ కాదు. మనం జస్ట్ ఊరికే మాట్లాడుతున్నా కళ అంటే మనకు వైబ్రేషన్స్ వచ్చాయి అంతే, ఎదురుపోయినప్పుడు కాదు వచ్చాయి. ఎవరైతే రాత్రి వచ్చారో ఆ స్వామి నాకు వచ్చేసి ఉదయాన్నే వచ్చేసి నా చేతుల ద్వారా నేనే ఆయనకు అభిషేకం చేశాను. అది చాలా సంతోషం. ఈ గుడి 1.5 సంవత్సరాలు ప్రతి నెల పునర్నక్షత్రం రోజు శ్రీరాముల వారికి అభిషేకం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి ఇక్కడ ఈ గ్రామ ప్రజలు బాగా సహకరించారు. రామిరెడ్డి గారు ముఖ్య పాత్ర వహించి దీనికి ఒక కమిటీ వేసి ఆ సంజీవ్ రెడ్డి, ఇక్కడ ఉండే లోకల్ తిరుపతి రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళంతా ఇలా ప్రోద్బలంతో గుడి అంచెలంచెలుగా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ముందు ఇంతకన్నా మంచిగా డెవలప్ అవుతుంది. ఇక్కడ సాక్షాత్తు శ్రీరాముల వారే ఉన్నారు, దానికి నిదర్శనం నేనే ఉన్నాను. ప్రతి నెల వస్తుంటారు. నేను ప్రతి నెల రాలేను, ఇవాళ ముఖ్య కార్యక్రమం కాబట్టి నేను ఇవాళ వచ్చాను. వచ్చేదానికే ట్రై చేస్తున్నా, కాకపోతే అది కుదరడం లేదు. ఈ రోజు మళ్ళీ వచ్చాను. దాని ద్వారా మీకు నా అనుభవాలు తెలియజేసుకుంటున్నాను. అదేనండి, ఓకే, థ్యాంక్ యూ అండి మీ అనుభవాలు చెప్పినందుకు. స్వామి మీ పేరు? నా పేరు సంజీవ్ రెడ్డి స్వామి. స్వామి ఈ గుడి గురించి మీరు కొన్ని అనుభవాలు చెప్పండి. నేను 2014లో మన రామిరెడ్డి సార్ గాడ మెడికల్ రిప్గా పనిచేస్తున్నాను స్వామి. అప్పుడు స్వామి ప్రతి నెల తిరుమలకి వెళ్దామని చెప్పారు. అట్లా ప్రతి నెల తిరుమలకి వెళ్తా ఉన్నాము. తర్వాత తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తున్నాం బాగా
స్వామి టోటల్ డెవలప్మెంట్ అయి చేశారు. ఓకే. ఆ తర్వాత వచ్చేసి స్వామి గారికి ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తే ఆ గురువు గారు తిరుమలలో రంగాచారి గారు అన్నారు. అతను వచ్చేసి ముందు నీ ఇంటి దేవుడిని ముందు పూజించుకొని రా, తర్వాత తిరుమల దేవుడైనా ఎవరికైనా ముందు ఇంటి దేవుడే కావాలా అని చెప్పేసరికి స్వామి ఇంకా ఇద్దరం కలిసి మా గిద్దలూరు నుంచి స్వామి విజయవాడ నుంచి నేను గిద్దలూరు నుంచి ఇద్దరము బండి వేసుకొని ఇక్కడ బోయమడుగు వచ్చాం స్వామి. బోయమడుగు వచ్చిన తర్వాత ఇక్కడ చూసేసరికి గర్భగుడిలో పోయి చూసేసరికి సాలె పురుగులు మొత్తం దేవుడి మీద ఉన్నాయి స్వామి. చూసి మాకే బాధ వేసి చలించిపోయాము. తర్వాత ఇంకా ఎట్లయినా దీన్ని క్లీన్ చేయాలని చెప్పి ఆ రోజంతా ఉండి మొత్తం శుభ్రం చేసి తర్వాత ప్రతి పునర్వసు నక్షత్రానికి అభిషేకం చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం స్వామి. అట్లా 2021 నుంచి ఇప్పుడు వరకు ప్రతి నెల వచ్చి అభిషేకం చేసిపోతాం. మీరు గిద్దలూరు నుంచి ప్రతి నెల వస్తుంటారు? స్వామికి ఏదైనా బిజీగా ఉంటే నేను ఒక్కరిని వచ్చి చేసిపోతుంటాను. అట్లా చేస్తా అంటే ఫస్ట్ లో నాకు కొన్ని అవాంతరాలు ఏర్పడినాయి. తర్వాత స్వామి కృప వలన దయ వలన నా యొక్క పరిస్థితి మారిపోయింది స్వామి. ఒకప్పుడు నేను కూటికి లేకుండా ఉన్నాను స్వామి. స్వామి మట్టి తిరిగిన తర్వాత ఇప్పుడు నా పొజిషన్ మారిపోయింది. ఇప్పుడు ఒక గిద్దలూరులో సొంత ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు మీరు సొంతంగా ఇల్లు కట్టుకున్నాను. సంతోషంగా ఉన్నాను. మెడికల్ కంపెనీ బాగా జరుగుతున్నది. అన్ని బాగున్నాయి స్వామి. ఏదైనా చేస్తా ఉంటేనే ఏదైనా స్వామికి ఆయన మన మీద ఆయన యొక్క కృప ఆయన యొక్క దయగానే ఉంటుంది. మనం ఏం మీరు ఆయన నమ్ముకున్నారు, ఆయన మిమ్మల్ని చూసుకుంటున్నారు. నేను నమ్ముకునేది మా గురువు గారిని రామరెడ్డి సార్ గారు. ఓకే. ముందు గురువుకి సేవ చేస్తే తర్వాత భగవంతుడు ప్రసాదిస్తాడు. గురువుకి సేవ చేయకుండా డైరెక్ట్ స్వామి కాడికి పోలేం కదా. మధ్యలో గురువు అనేవాడు ఉంటాడు. గురువు చేస్తే గురువు మనసులో అనుకుంటాడు, స్వామికి చెప్పుకుంటాడు మా శిష్యులు ఉన్నారు వాళ్ళకి అన్ని కలగాలని ఆయన కోరుకుంటే మనకి అన్ని కలుగుతాయి. అట్లా మనం డైరెక్ట్ దేవుడి కాడికి పోవాలంటే పోలేం. ఎవరైనా గాని గురువులు గాని ఎవరైనా గాని ముందు వచ్చేసి గురువు తర్వాతనే భగవంతుడు. గురు సేవ చేసుకుంటే తర్వాత అది దేవుడి సేవ. ప్లస్ ఆయన చెప్పింది పాటించడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. మీ పేరు సార్? నా పేరు రామచంద్రారెడ్డి అమ్మ. ఈ గుడి గురించి మీ అనుభవాలు? నాకు మా అమ్మకు 30 ఏళ్ల వరకు సంతానం లేదు. ఆమె ఇక్కడికి వస్తే 5 రోజులు నిద్ర చేసి తర్వాత మేము 5 మంది కలిగినాం. ఫస్ట్ మాకు అక్క ఒకటి, తర్వాత మేము నలుగురం. మా రామరెడ్డి నాన్న ఫస్ట్, నేను లాస్ట్. మధ్యాహ్నం లక్ష్మీరెడ్డి శ్రీరామరెడ్డి. నా పేరు రామచంద్రారెడ్డి. తర్వాత నేను పిల్లప్పుడు ఇంట్లో చెప్తుంటే నాకు 12 ఏళ్ల వయసులో ఎవరు ఉందనేది కానీ నాకు తెలియదు. ఇచ్చింది మా ఇంటికి వచ్చినాడు అక్కడికి. నాకు పండుగ రోజు ఆయన అక్కడికి వచ్చి టెంకాయ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆయన అప్పుడు చూసినాను మనిషిని బాగా అనుభవం ఉన్నాడు. చూసిన తర్వాత నేను ఇక్కడికి ఆయన పల్ల వీడికి వచ్చిన తర్వాత 4 గంటలకు ఆయన సోమవారం అయినాడు. నాకు 18 ఏళ్ల వయసులో నేను అక్కడి నుంచి మా రామరెడ్డి ఇంటికి ఇంకా మా నడిపిన కొడుకు ఇంటికి తీసుకొని నడిచి వచ్చాను. ఇక్కడికి నడిచి వచ్చి ఇక్కడ ఈడ నేను రాత్రి ఉండి ఉదయం వెళ్ళి నడిచిపోయినప్పుడు ఫస్ట్ అది రాడు. మీరు ఒక్కళ్ళే ఇక్కడ నిద్ర చేశారు? నేను ఒక్కనే ఇరవై తోడుకొచ్చుకున్నాను, తోడు గొల్లల అబ్బాయి. ఇద్దరు నడిచి వచ్చి మీ నుంచి ఇంటికి పోయినాము. అప్పటి నుంచి నేను గుడి చూడాలి బాగున్నది. అప్పుడు కూడా వస్తాను. నేను వచ్చేది ఊళ్ళో గుడి తెలియదు, పడుకుంటా వెళ్ళిపోతాను నేను. అట్లా ఉండేవాడిని. తర్వాత ఏమైంది, కొద్దిగా మళ్ళీ మా పిల్లల ఇంటికి తీసుకొచ్చాము. రాముడి నాన్న అందరూ వచ్చిన తర్వాత ఈ మధ్య గుడి కట్టినారు ఊరోళ్ళు గ్రామస్తులు, బాగున్నది. కానీ ఇక్కడ పూజారి లేడు, ఎట్లా అబ్బా అని ఆలోచన చేస్తుంటే మా రాము అక్కడ తిరుపతి తిరుగుతుండే. రాము ఇక్కడ చేద్దాం ఆయన మన గుడి కూడా ఇక్కడ పేరు ఉండాలి అంటే పోయా కొడల్లో కొడుకుని ఆయన నన్ను 4 నెలల నుంచి కొలకలే. తర్వాత అక్కడికి రామ్ పోయిన తర్వాత అలా గురువే అక్కడ ఇక్కడికంటే కూడా ఇంటికి దేవుడు అంటే ఆయన పోయి అడిగినాడు. మీరు ఇంటికి ఇచ్చిన అక్కడండి, మీ కొడుకు అంటే అక్కడండి. మరి ఇంకా తెలుసుకుని ఎట్లా ఇక్కడికి వస్తున్నావు, వీడికంటే కావడం కాదా వాడికి నేను కూడా వస్తాను అక్కడికి అప్పుడప్పుడు అని చెప్పి స్వామి
ఈ స్వామి ఆయన నోట పిలిపించుకున్నాడు అదేలేండి. చెప్పి. ఇక్కడికి వచ్చినప్పుడు బాబాయ్ నేను వస్తున్నాను సరే ఇక్కడికి వచ్చి మనకు పెద్దలు కూడా సహకరించారు. తిరుపతి వీళ్ళందరూ 10 మంది సహకరించిన నాకు అంత ముందు కూడా అనుభవం ఉంది చుట్టాల మధ్య సహకరించి మొదలు పెట్టేసి కమిటీ పెట్టేసి వీళ్ళనే ఉండే మాకు మేము సేవ చేసుకోవడం లేదు మీరే ఉండాలని నన్ను ప్రెసిడెంట్ ఉన్నాను. నా వయసు అయిపోయింది నేను ఉండలేను అన్నాను. రామరెడ్డిని ప్రెసిడెంట్ చేస్తున్నారు. అప్పటి నుంచి నేను వస్తుంటాం. మేము రామరెడ్డి సంజీవరెడ్డి ముగ్గురులో ఇద్దరు మీద ప్రతి నెల అభిషేకానికి వస్తాం. ప్రతి నెల వస్తుంటారు. ఇద్దరు కంపల్సరీ ఉంటాం ఇక్కడ ముగ్గురులో కంపల్సరీ. ఆ విధంగా మేము గ్రామస్తులు అనుభవం కేవలం మనకు మన దేవుడు కూడా పబ్లిక్ పుణ్యక్షేత్రం మరి కావాలా మా ఆశయం. అదేలేండి ఇంకా తొందరగా డెవలప్ అవ్వాలి ఆశయంతో ఆ భగవంతుడు అన్ని చేపించుకుంటాడు పిలిపించుకుంటాడు. మనం చేసేట వాళ్ళం కాదు. ఆ భగవంతుడు ఉండాలని ఇప్పుడు అందరం కలిసిన మీరు వచ్చిండ్రు ప్రతి ఒక్కరిని పిలిపించుకుని చేస్తున్నాడు. మాకు అతి తొందరలో ఒక దేవస్థానం పుణ్యక్షేత్రం మరి కావాలా. భైరవకొండ ఉంది నారాయణ స్వామి ఉంటుంది. ఇంతకుముందు నారాయణ స్వామి లేదు మన ఇదే ఉన్నది పూర్వం చెడు ఉన్నప్పుడు నారాయణ స్వామి లేదు అసలు ఇదే మీరున్నది. కానీ ఇప్పుడు చెడు ఉన్నట్టు ఇక్కడ కూడా రావాలని మనం అందరు సహకారం చేసి భక్తులు కూడా కొంతమంది సహకరిస్తే మా భగవంతుని సేవ చేసుకుంటున్నాం. ఓకే జై శ్రీరామ్. నమస్కారం అండి. మీ పేరండి? కౌసల్య. ఎక్కడి నుంచి వచ్చారండి? నెల్లూరు జిల్లా ఆత్మకూరు. మీరు ఎప్పుడు వస్తుంటారా ఇక్కడికి? ఫస్ట్ టైం వచ్చారు. అంటే మీకు ఎవరు చెప్పారు ఇక్కడ గుడి ఉంది అని? నేను నిన్న కాక మొన్న మా పెద్దమ్మ కొడుకు పని నుండి ఫోన్ చేశా. అది మా మాటలు అయిపోయిన తర్వాత బోడి మడుగులు పోతున్నాం వస్తావా అన్నారు. సరే అది ఎక్కడ అంటే ఇట్లా ప్రకాశం జిల్లా బోయమడుగుల దగ్గర. విశేషం ఏంటంటే గుడి విశేషం చెప్పారు. గుడి సచ్చిదానంద స్వరూపులు పుణ్యాత్మ స్వరూపులు ఆత్మ సాక్షాత్కారం కలిగిన పిచ్చిరెడ్డి అనే అవధూత ఈ గుడి వ్యవస్థాపకులు, ఈ గుడి నిర్మాణాత్మకులు. ఆయన ఆశీస్సులతో ఆయనకి శ్రీరామచంద్రుల వారు కనిపించి ఇక్కడ గుడి నిర్మాణం జరిపించారని, కాలక్రమేణా ఇది కొంచెం దాని ధూప దీప నైవేద్యాలన్నీ పోయి గుడి మూసివేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించిన ఆయన పివి రామిరెడ్డి గారు మరలా వచ్చి ఈ గుడిని రీఓపెన్ చేయించి మళ్ళీ పూర్వ వైభవంతో ఈ గుడి జరుగుతా ఉంది. ఆయనకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు కానీ చెప్పగానే పోవాల్సిందే అని మనసులో అనిపించి వచ్చారు. నేను వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన పరిచయ కార్యక్రమంలో ఆయన అథెంటిక్ గా రాముడు కనిపించాడు అని చెప్పడం నాకు చాలా ఆనందమైంది. అటువంటి మహాత్ములు పుణ్యస్వరూపులు వారి యొక్క దర్శనంతో వారి యొక్క దర్శనం వారి యొక్క ఆశీస్సులు పొందడం కూడా ఈ రోజు మా అదృష్టమే. అట్లా వచ్చాము. వచ్చిన తర్వాత వారు చేసిన అభిషేక కార్యక్రమం కూడా ఈ మంత్రాలు తంత్రాలు ఏమీ లేకుండా బ్రాహ్మణేతరులతోటి అభిషేకం చేయించడం, స్వయంగా వాళ్ళ సొంతంగా వాళ్ళకు వచ్చినటువంటి మాటలతో ఎవరైనా చేసుకునేటట్టు సంస్కృత భాష రాని వాళ్ళు అందరికి అర్థమయ్యేటట్టు ఆ గ్రామస్తుల సమక్షంలో ఎక్కడి నుండో వచ్చి ఆయన విజయవాడ నుంచి జరపడం చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి. జై శ్రీరామ్. నమస్కారం అండి. మీ పేరేంటి? మల్లిక గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆత్మకూరు మండల్ బట్టేపాడు గ్రామం నుంచి వచ్చాను. ఆత్మకూరు దగ్గర. ఓకే. ఇది ఎప్పుడు వస్తుంటారా ఇక్కడికి? ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి. ఫస్ట్ టైం. ఓకే. ఎలా అనిపించిందంటే మీరు ఇక్కడ గుడి దగ్గరికి వచ్చినాక? చాలా ప్రశాంతంగా బాగుంది. స్వామి కూడా బాగా బాగున్నారు. వారు కూడా సింపుల్ గా ఉండి అంతరాలు ఎక్కువ లేకుండా అదేలే బాగుంది. అదే నుంచి 15 మంది అట్లా వచ్చాము. 15 మంది వచ్చారు. ఓకే. ఇదే ఫస్ట్ టైం రావటం? మొదటిసారి రావటం. చాలా ప్రశాంతంగా బాగుంది. ఆధ్యాత్మికంగా బాగా సంతోషం అనిపించింది. అదేలే చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావటం వల్ల. జై శ్రీరామ్. నమస్కారం అండి.
స్వామి మీ పేరు? శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి. మీరు అంటే ఇక్కడేనా బయట నుంచి లేదు, మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దలు. అంటే ఇది ఫస్ట్ టైమా? ఇది రెండవసారి. రెండోసారి వచ్చారు. అంటే మీ అనుభవాలు ఏంటండి గుడి గురించి? ఇక్కడ పునర్వసు నక్షత్రం ఇదిగా జరుగుతుందని గతంలో ఒక 1 టైం వచ్చాము, ఇప్పుడు రెండవసారి ఇక్కడికి వచ్చాము. జై శ్రీరామ్. నమస్కారం అండి. జై శ్రీరామ్. మీ పేరండి? దుర్గకళ అండి. దుర్గకళ గారు, మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారండి? ఇది మొదటిసారి అండి. మొదటిసారి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. మహిమగల దేవుడు అని చెప్పారు, అందుకోసం సరే మనం కూడా ఒకసారి చూసిపోదామని వచ్చామండి. అభిషేకాలు అవి బాగా చేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వీరనారాయణ రెడ్డి. మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా బట్టేపాడు గ్రామం. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మొదటిసారి రావటము. నేను సార్ గారు వెంకటరామరెడ్డి గారిని ఈ సన్నిధి టీవీ వారు సత్యవాతను ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ విన్నాక ఈయన నేను సాహిత్య అభిమాని, నాకు దైవం కొన్ని పుస్తకాలు రాయడం అవకాశం ఇచ్చాడు. ఈయన అప్పటికి 5 పుస్తకాలు రాయటం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో 5 పుస్తకాలు రాయటం, 3700 సంకీర్తనలు రాయటం, నేను ఇంటర్వ్యూలో విన్నాను. అంటే ఈయన వెంకటరామరెడ్డి గారి ఇంటర్వ్యూలో చాలా నిరహంకారిగా నాకేం తెలియదు, నేను పండితుడిని కాదు పామరుడిని, కానీ స్వామి నాకు ఒక స్క్రీన్ మీద చూపిస్తున్నాడు, అయ్యం రాస్తున్నాను, ఈ విధంగా చేస్తున్నాను. ఈ బుక్స్ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు వచ్చి వాళ్ళే పబ్లిష్ పెట్టుకున్నారు. నాకు సాహిత్యం మీద అభిమానం కాబట్టి వెంకటరామరెడ్డితో మాట్లాడాలి, పరిచయం చేసుకోవాలని అభిలాష. ఈయన ఇంకా ఇంటర్వ్యూలో కూడా కొందరు అడిగారు, రవి అతను సత్యవంతులు, మీకు ఇంకేమన్నా తెలుసా, వెంకటేశ్వర స్వామి ఏమన్నా చెప్పాడా, యోగ రహస్యాలు ఏమిటి అడిగారు. నాకు యోగం తెలియదు, ఏమీ తెలియదు, జ్ఞానం తెలియదు, నేను ఆయన నామాన్ని స్మరిస్తాను అని చాలా నిరహంకారిగా చెప్పాడు. అప్పుడు ఇంత పరిచయం చేసుకోవాలని అభిలాషతో తిరుపతి రెడ్డి గారు ఒక ఉన్నాడు, ఆయన నంబర్ తీసుకుని ఆయనతో వెంకటరామరెడ్డి గారి నంబర్ సంపాదించి మాట్లాడితే నేను బోయ అడుగుల రామాలయానికి పునర్వసు నక్షత్రంతో వస్తుండాను, ఆ రోజు మీరు ర్యాండమ్ చెప్పాడు. ఇట్లా ప్రథమంగా నేను రావటం, బంధువులందరినీ 15 మందిని తీసుకుని రావటం, 3 కార్లలో వచ్చాను. వాళ్ళలో ముఖ్యంగా ఈయన అరుణమ్మ, అనంతపురం జిల్లా తాడిపత్రిలో కాశీనాయన నిరతాన అన్నదానం రోజుకి 250 మందికి భోజనం ఇచ్చాం. అలా వచ్చారు మీరు? మీరు వస్తూ ఆయనకి వెంకటేశ్వర స్వామి సాక్షాత్కారం, ఎవరికి? వెంకటరామరెడ్డి గారు. అరుణమ్మ గారికి కాశీరెడ్డి ఆయన సాక్షాత్కారం. వీళ్ళిద్దరిని పరిచయం చేస్తాం. ఇద్దరు ఇక్కడ అన్నదానం చేయాలని సంకల్పంతో ఉన్నాడు వెంకటరామరెడ్డి గారు. స్వామి ఆదేశం, ఒక మిత్రుల ఆదేశం అమెరికాలో ఈమె నిరంతరం చేస్తుంది కాబట్టి అమ్మ మీరు రాండి చూస్తున్నాం, స్వామి అనుగ్రహం సంపాదిస్తాము కోరారు, నేను వచ్చింది. ఈ విధంగా అమ్మ మొదటి పరిచయం అంటే ఆయనతో ఫోన్ లో నెల నుంచి మాట్లాడుకుంటున్నాము ఇద్దరు డైలీ రెడ్డి గారు, కానీ ఫిజికల్ గా కలిసింది ఇప్పుడే. ఇది అవకాశం ఒక భగవాన్ ఒక పట్టాభి శ్రీ సీతారామస్వామి మేము వచ్చామని ఆయన ఆహ్వానంతో రాష్ట్రం ఈ అవకాశం వచ్చిందని నేను భావిస్తున్నాను. మీ పేరండి? నా పేరు అరుణమ్మ, తాడిపత్రి, అనంతపురం జిల్లా. ఈ ప్రాంతానికి సార్ ఆయనతో పరిచయం, వెంకటరామరెడ్డి గారితో పరిచయం చేసి ఇదే ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపించిందండి? ఇప్పుడే వచ్చాము కదా, అంటే మనకు ప్రశాంతంగా అనిపించింది. ఓకే అండి. మీ పేరండి? నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆత్మూరు మండలం బట్టేట గ్రామం విలేజ్ నుంచి వచ్చాము. మా అన్న ద్వారా ఇక్కడ విషయాలు తెలుసుకున్నాము. ఒక అవధూత పిచ్చిరెడ్డి గారిని ఆయన స్థాపించినటువంటి దేవాలయం కాబట్టి మహత్యం గల దేవాలయం ఉంటుంది. ఒక అవధూత గారు స్థాపించిన దేవాలయం దర్శించి ఏదో కొంచెం దైవ జ్ఞానం సంపాదించిన అభిలాషతో వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన గారు మన వెంకటరామరెడ్డి గారు చెప్పిన మాటలు చాలా ఇంప్రెస్ అయినది. ఆయన అనుగ్రహం బాగుండాలని కోరుకుంటున్నాము. చాలా మంచి అనుభూతి కలుగుతుంది దేవాలయం. ఇక్కడికి వచ్చాక మంచిగా అనుభూతి కలిగింది. చాలా ఆనందంగా కూడా ఉంది. ఒక అవధూత గారు అటువంటి స్థాపించిన దేవాలయ సందర్శనార్థం. అవును, ఎప్పుడో పురాతనమైనటువంటి చాలా ఏళ్ల క్రితం స్థాపించబడింది. అందుకోసంగా ఒక అవధూత గారి దేవాలయం సందర్శించటం, ఈ సందర్శనార్థంలో వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకోవటం. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం మా గ్రామస్తుల నుంచి అందరం వచ్చాము. వచ్చిన చాలా ఇన్స్పైర్ అయ్యాము. చాలా ఆనందంగా కూడా ఉంది.
ఓకే అండి. ఓకే, జై శ్రీరామ్ అండి. సీతారామ బోయమడుగుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవస్థానానికి కానుక పంపినంత పుణ్యం. జై శ్రీరామ్.